వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. తండ్రిని మించిన తనయుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఎన్నికయ్యారు. మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ మరి భారీ మెజార్టీతోటి ఎమ్మెల్యేగా గెలిచారు. భారతీయ జనతా పార్టీ కనీసం డిపాజిట్లు కూడా నిలుపుకోలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి సర్వేలని చెప్పినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఘోరమైనటువంటి పరాజయాన్ని మూటకట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక చూస్తే చిన్న శ్రీశైలం యాదవ్ గ్రేటర్ హైదరాబాదులో ఈ పేరు తెలియనటువంటి వ్యక్తులు ఉండరన్నమాట. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం వారిది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. యూసఫ్ గౌడాని అడ్డాగా చేసుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి దాదాపు 40 ఏళ్ల పైబడి వారికి ఒక వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఉంది, వారికి ఒక చరిత్ర ఉంది, వారికి ఒక చరిష్మా ఉంది. మరి 1978లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు పి జనార్దన్ రెడ్డి గారు. మరి అప్పటి నుంచి కూడా పి జనార్దన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే ఖైరతాబాద్లోనే జూబ్లీహిల్స్ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడింది 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా. మరి ఖైరతాబాద్ నియోజకవర్గం అప్పట్లో అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. సో పి జనార్దన్ రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాదులో ఒక మకుటం లేని మహారాజుగా ఆయన వెలుగొందినటువంటి రోజులు. అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్గా గెలిచినటువంటి చరిత్ర పీజేఆర్ గారికి ఉంది. ఇదే హైదరాబాదులో ఎంతోమంది హేమాహేమి రాజకీయ నాయకులు పి జనార్దన్ రెడ్డి గారికి శిష్యులనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేంద్ర గారు లాంటి నాయకులు అనేక మంది పి జనార్దన్ రెడ్డి గారికి శిష్యులుగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా పి జనార్దన్ రెడ్డి గారి శిష్యుల్లో ఆయన కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఆయనకి అత్యంత సన్నిహితులు. వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్ళ పాటు మధ్యలో ఒక వైరుధ్యం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ గారికి పి జనార్దన్ రెడ్డి గారికి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. మరి పి జనార్దన్ రెడ్డి గారు రాజకీయంగా ఒక దశలో ఒక వైభోగం మరి అనుభవించేటువంటి రోజుల్లో మరి ఆయన కింద బలమైనటువంటి వ్యక్తులుగా అనేక మంది ఉండేవారు. వారిలో చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా ఒకరు. అయితే కాలక్రమేణా అంటే పీజేఆర్ మరణం తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత అదే నియోజకవర్గానికి ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖైరతాబాద్కి మరి ఉప ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో మరి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందటం. ఆ తర్వాత మరి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో జూబ్లీహిల్స్ ఏర్పడింది. జూబ్లీహిల్స్లో కూడా పి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికలు చూస్తే మనం చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ ఈయన అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడే మొదటి ఎన్నిక ఎంఐఎం నుంచి పోటీ చేసి దాదాపు 45,000 ఓట్లను ఈయన నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే పీజేఆర్ కుమారుడు ఓటమికి చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఎందుకు అలా చెప్పాలంటే ఆ రోజు కనుక ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ గారు కనుక పోటీ చేయకుండా ఉండి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఓట్లు 2గా చీలే పరిస్థితి ఉండేది కాదు. సో దాని ద్వారా లబ్ధి పొందింది ఎవరు? మాగంటి గోపీనాథ్ గారు. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక 15,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచిన పరిస్థితి ఆ రోజు. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారు 44,000 ఓట్లను చీల్చారు ఆయన ఎంఐఎం నుంచి. ఆ రోజు ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ గారు కాకుండా వేరే ఏ అభ్యర్థి నుంచి ఉన్నా 20,000 ఓట్ల లోపే వారికి ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి. అంటే అప్పటికే చిన్న శ్రీశైలం యాదవ్ గారికి ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యవస్థ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బలమైనటువంటి వ్యవస్థతో పాటు ఆయనకి బలమైనటువంటి అనుచరులు ఉన్నారు. ఆయన సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆయన శిష్యులు, ఆయన అనుచరులు అందరూ కూడా నవీన్ యాదవ్ గారికి ఆయన ఆ రోజే గెలిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన క్రమంలో ఆయన 2వ స్థానానికి పరిమితమయ్యారు. పీజేఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు 3వ స్థానానికి పరిమితమయ్యారు. అంటే ఆ రోజే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ఈయన వైపు తిరిగి చూసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నవీన్ యాదవ్ గారి వైపు తిరిగి చూసిన పరిస్థితి. అంటే సడన్గా ఎంట్రీ ఇచ్చి 44,000 ఓట్లను తెచ్చుకోవటం, పీజేఆర్ కుమారుడు ఓటమికి ఆ ఓట్లే ప్రధానమైనటువంటి కారణం అవటం, మాగంటి గోపీనాథ్ గారు గెలవటం.
ఆ తర్వాత చూస్తే 2018 ముందు వస్తే ఎన్నికలు వచ్చినట్టు పరిస్థితి. 2018లో గోపీనాథ్ గారు అప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అంటే ఆయన టీడీపీ నుంచి గెలిచి 1 ఇయర్కే పార్టీ మారిన పరిస్థితి. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. సో నవీన్ యాదవ్ గారికి అప్పుడు ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 ఓట్లను నమోదు చేసినటువంటి పరిస్థితి. సో విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన అప్పుడు 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈయన ఇండిపెండెంట్గా 3వ స్థానానికి వచ్చారు. ఈ కట్ చేస్తే 2023 ఎన్నికలు. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఆయన విజయం సాధించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ గారి కుమారుడికి టికెట్ నిరాకరించింది. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ వైపు వెళ్ళారు. గోపీనాథ్ గారి వైపు ప్రచారం కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. నవీన్ యాదవ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అజారుద్దీన్ గారికి ఈయన సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారు, ఈ ఎన్నికలు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అజారుద్దీన్ గారి గెలుపుకి కనుక మీరు బలంగా కృషి చేస్తే రానున్న ఎన్నికల్లో మీకు టికెట్ ఇచ్చేటువంటి ప్రాధాన్యతను మేము మీకు ఇస్తామని చెప్పేసి ఆయనకి ప్రామిస్ చేసిన పరిస్థితి. సో మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఓడిపోయింది. సో గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగాయి. సో ఈ ఉప ఎన్నికల్లో అతి కష్టం మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసి నవీన్ యాదవ్ గారు టికెట్ సాధించడంలో విజయం సాధించారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారు నవీన్ యాదవ్ గారు సాధించారో ఆ రోజే వాళ్ళ గెలుపు డిక్లేర్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే అంత ఈజీ కాదు. పి జనార్దన్ రెడ్డి గారి అడ్డాగా పేరు పొందినటువంటి ఖైరతాబాద్ కానీ జూబ్లీహిల్స్ కానీ ఈ నియోజకవర్గాల్లో మరి పీజేఆర్ గారికి అనుచరుడుగా ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవటం, సో పీజేఆర్ గారి కుమారుడు ఏ రాజకీయ పార్టీలో టికెట్ పొందలేకపోవటం, ఇక్కడే చాలా వ్యత్యాసం చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకనే మనం ఇక్కడ తండ్రిని మించిన తనయుడు అన్నాం. అంటే తండ్రి 40 ఏళ్ల పాటు మరి ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. తర్వాత పి జనార్దన్ రెడ్డి గారికి కుడిభుజంలా కూడా వ్యవహరించిన పరిస్థితి, కానీ రాజకీయాల్లో రాలేకపోయారు. మరి రాలేకపోయారా, లేకపోతే ఆయన ఎవరికైతే సన్నిహితంగా ఉండి ఎవరికైతే ఆయన కుడిభుజంలో వ్యవహరించారో వాళ్ళు ఆయన్ని రానివ్వలేదా అనేటువంటి అంశాలు మనం పక్కన పెడితే ఆయనకు అవకాశం రాలేదు. ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా అది నెరవేరిన కలగా చిన్న శ్రీశైలం యాదవ్ గారికి మిగిలిపోయింది. అందులో ఆయన మీద కొన్ని కేసులు ఉండటం, రౌడీ షీట్ ఉండటం, ఆయన రౌడీ అనేటువంటి ముద్ర ఆయన మీద పట్టడం, దాన్ని ఆయన ప్రత్యర్థులు ఇంకా బలంగా ప్రచారం చేయటం. అంటే సాధారణంగా చూస్తే చాలామందికి ఉన్నటువంటి జెన్యూన్ సమస్యలు మరి ఆయన దగ్గరకు వస్తే చాలామంది ఆఫీసర్లు కూడా ఆయన దగ్గరకు వస్తే ఆయన పరిష్కరించేవారని చెప్పేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కథలుగా చెప్తారు. అంటే అయినప్పుడు కూడా ఆయనకి టికెట్ రాలేదు. సో ఆయన రాజకీయంగా ఒక మెట్టు కూడా ఎక్కలేకపోయారు. కానీ తండ్రి సాధించలేనిది కొడుకు సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జూబ్లీహిల్స్ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారు నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలుపొంది మరి ఈరోజు ఆయన అసెంబ్లీ మెట్లెక్కబోతా ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. అంటే తండ్రి 40 నుంచి 45 ఏళ్ల పాటు పోరాటం చేశాడు. కానీ ఆయన వాడుకున్న వాళ్ళందరూ కూడా ఆయనకి ఎక్కడా కూడా రాజకీయాల్లో ఒక లిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఆయనకు కూడా ఆ స్థాయి ఆలోచనలు కూడా రాలేదనే చెప్పుకోవాలి. కానీ కొడుకు మాత్రం చదువుకున్నాడు, ఉన్నత విద్యావంతుడైన. సో ఆయన ముందు నుంచే ఆయన మీద రౌడీ అనేటువంటి ముద్ర పడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎక్కడా కూడా నవీన్ యాదవ్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి పర్సను, చదువుకున్నాడు, విద్యావంతుడు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తండ్రి బలమైనటువంటి వ్యక్తి, తండ్రికి బలమైనటువంటి వర్గం, అనుచర వర్గం ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తులు. అదేవిధంగా తమ్ముడు కానీ లేకపోతే బాబాయ్ కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకు బలమే అయ్యారు, బలహీనం అవల. కానీ నవీన్ యాదవ్ గారు మాత్రం ఆయన మీద రౌడీ అనేటువంటి ముద్రని 1% కూడా వేసుకోలేకపోయారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. పడకుండా చూసుకున్నారు అని చెప్పొచ్చు, దాంట్లో సక్సెస్ అని చెప్పొచ్చు. చాలామంది ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు రౌడీకి టికెట్ ఇచ్చారు అని చెప్పి చాలామంది ప్రచారం చేసినప్పటికీ కూడా ఓటర్లో అయితే ఆ ప్రచారం అంత ప్రభావాన్ని చూపలేకపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే బయట వ్యక్తులు ఆయన రౌడీ అని ప్రచారం చేసినప్పుడు కూడా సొంత నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్న ప్రజలు, ఎందుకంటే వాళ్ళకి అనేక సమస్యల కోసం ఆయన దగ్గరకు వస్తుంటారు కాబట్టి, సో మెజారిటీ ప్రజలైతే రౌడీ అనేదాన్ని ఆయన్ని అంగీకరించలేదు. ఆయన ప్రజానాయకుడిగానే చూశారు. ఖచ్చితంగా యువకుడు, ఉత్సాహవంతుడు, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి. ఇక్కడ పీజీఆర్ గారు అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫెయిల్ అవడానికి కారణం ప్రజల్లో ఆయన ఎక్కువగా ఉండలేకపోవడం. తన తండ్రి నిత్యం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు చేశాడు. కానీ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తండ్రి ఇమేజ్లో కనీసం ఒక 10% ఇమేజ్ను కూడా తెచ్చుకోలేకపోయాడు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి నానుడి. అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది తండ్రిని చూసి కొడుకు కూడా అలాగే ఉండాలనుకుంటారు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నారు విజయవాడలో, ఆయన్ని చూసి రాధా గారు ఆ స్థాయిలో ఉండాలని ఆయన అభిమానులు ఆశించారు. అక్కడే
సగం వారికి ఇబ్బందులు వచ్చేది. ఎందుకంటే తండ్రిలాగా కొడుకు ఒక వ్యక్తిలాగా ఇంకొక వ్యక్తి, ఒక నాయకుడిలాగా మరొక నాయకుడు ముందుకు వెళ్ళడం అంటే అదంత ఈజీ కాదు. అది మొదటి నుంచి కూడా వాళ్ళకి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. సరే, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారంటే ఆ ఫ్యాక్టర్స్ వేరు. కానీ ఇక్కడ రంగా గారు అబ్బాయి రాధా గారు సక్సెస్ అవ్వలేకపోయారు. అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. సో కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ మనం చాలా డిఫరెంట్గా దాన్ని మనం అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మొత్తానికైతే ఈరోజు 20,000 మెజార్టీ, పైచిలుకు మెజార్టీతో ఆయన గెలవడం అనేది అది చిన్న విషయం కాదనమాట. సో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన బహుశా ఇంకొక 2-3 టర్మ్స్ బలంగా ఎమ్మెల్యేగా ఆయనే పాతుకుపోతాడు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో కలిగినటువంటి పరిస్థితి. సో మొత్తానికి తండ్రి సాధించలేనిది కొడుకు సాధించి నిలిచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది ఇది తెలంగాణ రాజకీయాల్లో, ప్రత్యేకించి జూబ్లీహిల్స్ రాజకీయాల్లో ఇదొక చరిత్ర అనైతే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.